రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణపై హైకోర్టును ఆశ్రయించారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఇక సంపత్ అందిస్తారు. సంపత్ చెప్పండి, బాబు కోర్టును ఆశ్రయించడంపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్ని గంటలకు విచారణకు రానుంది? వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రీసెంట్ గా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ పిటిషన్ లో వాయిస్ ఎవరైతే సెబస్టియన్ తో మాట్లాడినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే సెబస్టియన్ తో మాట్లాడిన వ్యాఖ్యలు మొత్తం కూడా చంద్రబాబే మాట్లాడినట్టుగా ఒక ప్రైవేట్ ల్యాబ్ నుంచి వాయిస్ ట్రాక్స్ మొత్తం కూడా అది పక్కాగా చంద్రబాబు మాట్లాడినట్టుగా రూఢి అయింది. దాని మొత్తం నిర్ధారణ జరిగింది కాబట్టి యాక్షన్ తీసుకోవాలంటూ పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన తర్వాత వెంటనే ఏసీబీ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ రీసెంట్ గా చేసినటువంటి మెమో నేపథ్యంలోనే చంద్రబాబు కోర్టు ప్రశ్నించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పిటిషన్ లో స్పష్టంగా చంద్రబాబును విచారించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం, విచారణ చేపడతాం. గతంలో ఉన్నటువంటి పాత ఎఫ్ఐఆర్ లోనే చంద్రబాబు పేరును కూడా చేర్చి ఆ పేరును చేర్చిన తర్వాత తనపైన విచారణ జరుపుతామనేది ఏసీబీ స్పష్టం చేస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. మెమో 2 రోజులు అవుతుంది దాఖలు చేసిన తర్వాత చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని అంటే ఏదైతే విచారణ ఉందో విచారణను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. 2:30 గంటలకి ఈ వ్యవహారం పైన విచారణ జరగనుంది. ఎందుకంటే దీంట్లో మొత్తం కూడా అంటే డీల్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులు ముట్ట చెప్పినప్పటికీ దానికి ముందు నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాట్లాడినటువంటి వ్యవహారంలో అంటే ఈ ఓటుకు నోటు కేసులో తాను కూడా ఒక నిందితుడిగా ఉన్నారనేది మొదటి నుంచి ఏసీబీ భావిస్తోంది. సో మొత్తానికి ఏసీబీ త్వరలోనే దీనికి సంబంధించి చంద్రబాబు పేరును దాంట్లో ప్రస్తావించడంతో పాటుగా చంద్రబాబును నేరుగా క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉంది. వాయిస్ శాంపిల్స్ కూడా తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆ వాయిస్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఫోరెన్సిక్ కి పంపించి రెండింటిని కంపేర్ చేసిన తర్వాత అంటే రికార్డెడ్ వాయిస్ ఫోన్ లైన్ లో మాట్లాడినట్టు గతంలో మాట్లాడిన సంభాషణలు అలాగే చంద్రబాబు దగ్గర లేటెస్ట్ గా మళ్ళీ అవే శాంపిల్స్ ని కలెక్ట్ చేసిన తర్వాత వాటిని మొత్తం కూడా దాన్ని నిజ నిర్ధారణ చేయడానికి ల్యాబ్ పంపించడంతో పాటుగా విచారణ చేసినటువంటి ప్రతుల్ని ఏసీబీ కోర్టులో దాఖలు చేయనుంది. సో మొత్తానికి యాక్షన్ ఏసీబీ మొత్తం కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటూనే ఉంది. చంద్రబాబును క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ డైరెక్ట్ గా మెమో దాఖలు చేసింది కాబట్టి చంద్రబాబు ముందస్తుగా ఒక పిటిషనర్ గా ఒక విక్టిమ్ గా అప్రమత్తమయ్యాడని చెప్పొచ్చు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన 2:30 గంటలకి విచారణ కొనసాగనుంది. 25వ కోర్టు హైకోర్టులోని 25వ కోర్టు జైస్వాల్ న్యాయమూర్తి దగ్గర ఈ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పైన కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? ఇప్పటికే విచారణలో ఉన్న కేసు కాబట్టి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ వర్షన్ కూడా కోర్టు అడిగే అవకాశం ఉంది. దానికి చంద్రబాబు పిటిషన్ కి కౌంటర్ గా కావచ్చు లేదంటే పిటిషన్ పైన అభ్యంతరాలని ఏసీబీ ఎలాంటి అభ్యంతరాలను చెప్తుంది, ఇరువైపులా వాదనలు విన్న తర్వాత కోర్టు ఎట్లాంటి ఫైనల్ హియరింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఎలాంటిది ఇవ్వబోతుంది, చంద్రబాబుకు ఊరట లభిస్తుందా లేదంటే దర్యాప్తు చేయాలి ఏసీబీ దర్యాప్తు చేయాలంటూ ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని చూడాలి. 2:30 గంటలకి విచారణ ప్రారంభమైన తర్వాత కోర్టు ఈ రోజు దానిపైన పూర్తి స్థాయిలో ఒక ఫైనల్ కన్క్లూజన్ తో స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా లేదంటే వాదోపవాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుందని చూడాలి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును క్వశ్చనింగ్ చేయడానికి కావాల్సినటువంటి గ్రౌండ్స్ ను మొత్తం కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే క్లియర్ చేసుకుంటున్నట్టుగా మనకు ఆఫ్ రికార్డులో తెలుస్తుంది. ఎలాంటి ప్రొసీజర్ ని అవలంబించాలి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర స్టేట్మెంట్ తీసుకునే ముందు తీసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఎట్లా ఉంటుందనే దాంట్లో ఇప్పటికే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏసీబీ. దీంతోనే హుటాహుటిన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైందనేది కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. చూడాలి మధ్యాహ్నం 2:30 గంటలకి విచారణలో భాగంగా కోర్టు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంది, చంద్రబాబు తరఫున ఎలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు, వాళ్ళ యొక్క వాదనను ఎలా వినిపిస్తారు, వాళ్ళకి సంబంధించిన అభ్యర్థన ఏముంచుతారు, అలాగే కోర్టుకి ఏసీబీ ఎలాంటి కౌంటర్ దాఖలు చేయనుంది, ఎలాంటి వ్యాఖ్యలు చెప్తుందని చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంపత్.